మన ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్మెంట్ అవుతుందో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. గతంలో చూస్తే విధ్వంస పాలన, ఆ విధ్వంస పాలనకు మొట్టమొదటగా అధికారం చేపట్టిన వెంటనే ప్రజావేదిక కూల్చారు. ఎందుకు కూల్చారో ఈ నేటికి కూడా ఇప్పటికి కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రాజధాని అనేది ఎట్లా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసు. అలాగే దావోస్ వెళ్ళి ఎన్ని నిధులు తీసుకొచ్చారో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి వాళ్ళు రేపు మళ్ళా ఏదో 2029లో మేము వస్తామని పగటి కలలు అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇంకా వాళ్ళు వస్తే ఈ రఫాలు తప్పితే మిగతా ఏముండవు, అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని చూసి మీరు ఆశీర్వదించాల మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. కాబట్టి దయ ఉంచి ప్రతి ఆంధ్ర రాష్ట్ర ఓటరు కూడా మీరంతా విఘ్నతగా ఆలోచన చేసి రాబో 2029లో మరలా ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉందని మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.